స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 30-35 వేల దాకా వస్తుంది ఎకరాకు. ఇప్పుడు ఈ దోసలో మంచి రాబడి ఉంటుందా? దోసలో మంచి రాబడి ఉంటది. అది ఎప్పుడు మళ్ళీ మనకు కోతకు వచ్చేది? ఇప్పుడు స్టార్ట్ చేస్తే 65 రోజులు కటింగ్. మొక్క పెట్టినప్పుడు నుంచి మొక్క బయటకు వచ్చినప్పుడు నుంచి 65 రోజులు. 60 రోజులు మొక్క పెట్టి మన కటింగ్ తీసుకోవచ్చు. 65 రోజులు. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈ పశువుల పెంపకంలో మనకు ఎంత నెలసరి ఆదాయం ఇన్కమ్ ఉంటుందో ఈ ఆవులు పెంచే వ్యక్తిని అడిగి మనం తెలుసుకున్నాం. మనకి నెలకు ఆయన చెప్పే విధానం ఏంటంటే 55 నుంచి 70 వరకు నెలకు ఇన్కమ్ ఉంటుందని మాకు చెప్తున్నాడు. అతని మాటల్లో మనము కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈ రైతుకి ఎన్ని ఆవులు ఉన్నాయి, ఆ ఆవులకు గడ్డి ఏమి వేస్తాడో, మేత ఏ విధంగా ఉంటుంది అని ఈ రైతు మనం అడిగి తెలుసుకున్నాం. నరేంద్ర గారు, మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? 4 ఆవులు ఉన్నాయి. 4 ఆవులు ఉన్నాయి. నెలకి పాలు ఎన్ని ఇస్తాయి? పాలు వచ్చేసి 25 లీటర్లు ఇస్తాయి. 25 లీటర్ల? లీటర్ ఎంత పడుతుంది మీకు? లీటర్ వచ్చేసి 36-37 అప్ అండ్ డౌన్ ఆడుతూ ఉంటాయి. అప్ అండ్ డౌన్. ఆ లెక్క ప్రకారం మీకు నెలకు ఎంత వస్తుంది? మీకు నెలకు వచ్చేసి 40 నుంచి 45 వేల వరకు 45 వస్తుంది. దాంట్లో ఒక 5-6 వేలు ఖర్చు పోయినా కూడా 40 వేల రూపాయలు. అదే బిస్కెట్, ఇంకా రకరకాల బిస్కెట్, దానా. ఇది జొన్న ఏంది? ఇది సూపర్ మేపర్ గడ్డి. గడ్డి అంటే నీళ్లు తక్కువ ఉన్న వాళ్ళు ఈ గడ్డి వేసుకుంటున్నా బాగా ఎదుగుదల వస్తుంది. నీళ్లు తక్కువ ఉన్నాను కూడా గడ్డి అనేది ఇది అవుతా ఉంటది, అడ్జస్ట్ అవుతా ఉంటది. నువ్వు ఏమేమి పంటలు వేస్తావమ్మా? నేను వచ్చేసి ఆవులు పెట్టుకున్నాను, వేరుశనగ వేస్తాను ఒక 6-7 ఎకరాల దాకా. ఆడ నుంచి బయట పంటలు పెడతాను. బయట పంటలు అంటే ఏమేమి పంటలు? బయట పంటలు వచ్చేసి టమోటా పెట్టినాను, వంకాయ పెట్టినాను. ఆడ నుంచి వచ్చేసి మిర్చి వేసినాను, అన్ని వేసినాను. ఇప్పుడు ఏమేమి పంటలు ఉన్నాయి? ఇప్పుడైతే ఆల్రెడీ దుక్కి చేసి పెట్టినాను. కర్బూజా దోసకు ఆల్రెడీ దోస ఒకటి, అది వేరుశనగ ఒకటి. వేరుశనగ ఎన్ని ఎకరాలు వేస్తాను? వేరుశనగ వచ్చేసి ఒక 6 ఎకరాలు వేస్తాను. దోస వచ్చేసి ఒక 3 ఎకరాల మీద. ఇంతకుముందు ఏమన్నా దోస గానీ కర్బూజా ఇలాంటివి కర్బూజా మనకు అనుభవమే బాగా ఫుల్ గా కర్బూజా వేసినప్పుడు రాబడి ఉండేది. అప్పుడు ఏమన్నా మనకు అప్పుడు వచ్చేసి మనకేం తక్కువ ఆదాయం ఉంది. ఎందుకంటే అది దిగుబడి బాగా ఫుల్ గా వస్తుంది మన ఏరియాలో ఏమో. కాకపోతే ఏమంటే రేటు అనేది మనకు అనుకూలించలేదు. రేటు అప్ అండ్ డౌన్ వల్ల మనకు 6 రూపాయలు 7 రూపాయలు అట్లా అప్ అండ్ డౌన్ అవుతుంది. కాబట్టి దానివల్ల మనకేం పెద్ద అనుకూలించలేదు. అయినా మనకు నష్టాలు ఏం లేవు. అప్పుడు కూడా వచ్చేసి మనకు 1 లక్ష, 1.5 లక్ష, 2 లక్షల లెక్క ఆదాయం అయితే ఉంది. కాకపోతే దోశలో వచ్చేసి మంచి బెనిఫిట్ ఉందని మనకు తెలుసు కాబట్టి ఇది దోశ పెడదామని ఉన్నాను. దోశ ఎన్ని ఎకరాలు అనుకుంటాను? దోశ వచ్చేసి 3 ఎకరాలు వేద్దామని ఉన్నాను ప్లానింగ్. మొత్తం అంతా రెడీ చేసి పెట్టినాను. ఆ నుంచి వేరుశనగ వచ్చేసి ఒక 6 ఎకరాలు 7 ఎకరాల దాకా వేరుశనగ వేస్తాను. ఇప్పుడు దోశకు మనకు ఖర్చు ఎంత వస్తుంది? పెట్టుబడి దోశకు వచ్చేసి ఎకరాకు వచ్చేసి 1 లక్ష నుంచి 1,20,000 దాకా వస్తుంది మన ఏరియాలో. దోశకు మాత్రము. వేరుశనగ ఎంత వస్తుంది మనకు? వేరుశనగ వచ్చేసి ఎకరాకు వచ్చేసి 30,000 దాకా వస్తుంది. 30,000 మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 30-35 వేల దాకా వస్తుంది ఎకరాకు. ఇప్పుడు ఈ దోసలో మంచి రాబడి ఉంటుందా? దోసలో మంచి రాబడి ఉంటది. అది ఎప్పుడు మళ్ళీ మనకు కోతకు వచ్చేది? ఇప్పుడు స్టార్ట్ చేస్తే 65 రోజులు కటింగ్. మొక్క పెట్టినప్పుడు నుంచి మొక్క బయటకు వచ్చినప్పుడు నుంచి 65 రోజులు. 60 రోజులు మొక్క పెట్టి మన కటింగ్ తీసుకోవచ్చు. 65 రోజుల తర్వాత కటింగ్ అయిపోతుంది. అప్పుడు రేట్లు ఎట్లుంటాయో అది మనం అది అంతా మనకు తెలియదు. దేవుని దయ. ఓకే, ఇంత ముందు పెట్టి లాభం లేదు కానీ నష్టం లేదు కానీ ఈక్వల్. లాభం లేదు, నష్టం ఏం లేదు కానీ లాభం ఆడికాడికి అంతే. 1,50,000 వరకు ఉంది. ఓకే,
ఇప్పుడు ఏమైనా ప్రజెంట్ ఏమైనా టమాటా వంకాయ ఇలాంటివి ఏమైనా వేసినావా? అలాంటివి ఏం వేయలేదు. ప్రజెంట్ మన దగ్గర ఉండేది ఓ 10 ఆవులు ఉన్నాయా? ఇప్పుడు నువ్వు ఆవులు ఇంటికాడ కట్టేస్తావా, ఇక్కడ చేనులో కట్టేస్తావా? లేదు, ఇక్కడ షెడ్ వేసినాము, షెడ్ లో ఉన్నాయి ఆవులన్నీ. ఆడ షెడ్ కాడ బయట కట్టేస్తాము, ఆడ షెడ్ లోనే మేపుతాము, షెడ్ లోనే ఉంటాము. షెడ్ అంతా ఇప్పుడు చేను వేసినాము మొత్తం అంతా? షెడ్ అంతా చేనులోనే వేసినాము, మొత్తం షెడ్ కాడే అన్ని మొత్తం అన్ని. ఇప్పుడు మనం ఆవులు చూద్దాం ఒకసారి. చూద్దాము. ఓకే, ఇప్పుడు మనం వచ్చి మా మామ ఆవులు ఎట్లున్నాయి, ఆ రేట్ ఎంత అని మామని అడిగి తెలుసుకుందాం. ఫామ్ హౌస్లు ఎట్లుంటాయంటే ఈ విధంగా ఉంటాయి. నిజంగానే ఇది చాలా చల్లగా ప్రశాంతంగా ఊరికి చివరన చేనులో, మన చేనులో అది మనకు సొంతంగా భూమి ఉండి ఒక 4-5 ఆవులు పట్టకచ్చుకొని ప్రశాంతంగా మేపుకోవచ్చు ఆవులు. నిజంగా అండి, సౌండ్ పొల్యూషన్ ఉండదు, మంచి వాతావరణము, మంచి గాలి. చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నాకు చూపించు. ఒకసారి ఈ టౌన్లో ఉండేటోళ్ళు మీరు పల్లెలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఇలాంటివి సెట్ చేసుకోండి ఒకసారి. నిజంగా మీ చేళ్ళు ఉంటే కన్నా లైఫ్ లాంగ్ పడి ఉంటాయి. పాలిస్తాయా? 4 ఆవులు పాలిస్తాయి. ఒక ఆవు ఎన్ని లీటర్లు పాలిస్తుంది? ఒక్కొక్క ఆవు వచ్చేసి మొత్తం టోటల్ మీద వచ్చేసి ఒక 20-25 దాకా ఇస్తాయి పాలు. మనం సింగిల్ గా చెప్పలేమా ఇది 6 ఇస్తుంది, అది 5 ఇస్తుంది అంటే మనం టోటల్ పిండి ఆడేస్తాం కాబట్టి మనకు అంచనా తెలీదు. మొత్తం 20 లీటర్లు, 25-23 అట్లా ఇస్తుంది. 25-23 మినిమం 23 అనుకున్నాం 4 ఆవులకి. ఓకే, ఏమైనా ముద్దుగా ఏమైనా పెళ్లి పెట్టుకున్నావా దోళ్ళకి గానీ? దూరంలోకి వచ్చేసి పేరు వచ్చేసి ఎందుకంటే మనము ఈ ఆవుల వల్ల మనము బాగుపడతాను కాబట్టి మన సంసారం జరుగుతుంది కాబట్టి ఏదైనా నువ్వు కానీ మా అక్క కానీ మన ముద్దుగా లక్ష్మి, దోడు పేరు మహాలక్ష్మి. చూపించు, మహాలక్ష్మి అంటే చూపించు. దోడు పేరు యాది మహాలక్ష్మి అమ్మ, ఇది మహాలక్ష్మి అంట. బాగుంది, మహాలక్ష్మి లాగుంది. మామ ఆవులు ఎన్ని రోజులకు ఒకసారి కడుగుతాము? ఆవులు వచ్చేసి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా కడగల్లా. 2 రోజులకు డే బై డే రోజు మార్చి కానీ 2 రోజులకు 3 రోజులకు ఒకసారి కడగల్లా. తావు కడుగుతావా లేదంటే 1-2 కడుగుతావా? ఒకసారి స్టెప్ బై స్టెప్. చూడడానికి ఆవులు అయితే నీట్గా ఉంటే కడుగుతా అనిపిస్తుంది నాకైతే. ఈ మామ దూరలో ఇది
పిండిన పాలు ఈ ఇక్కడికి వచ్చి జనాలు తీసుకొని పోతారు. చూడండి ఇప్పుడు ఫ్రెష్గా మా మామ వచ్చి ఫ్రెష్ పాలు అమ్ముతాడు ఇక్కడ పల్లెల నుంచి వచ్చి చూసారు కదా ఫ్రెష్ పాలు చూసారా. ఇక్కడికి వచ్చి సేల్ అవుతాయి. ఇక్కడ సేల్ చేస్తాడు. మామ లీటర్ ఎంత మామ? లీటర్ 40. కేవలం లీటర్ 40 రూపాయలు మాత్రమే. ఈ చుట్టుపక్కల ఏమన్నా ఉంటే కానీ మీకు కావాలంటే కానీ తీసుకోవచ్చు. మామ ఈ ఆవులకు మొత్తం 5 దూడలు పెట్టాయి. 4 ఆవులకు 4 ఆవులు వచ్చేసి ఒక ఆవు వచ్చేసి ఇది పొద్దుడు పుట్టింది. 3 ఆవులకు వచ్చేసి 5 దూడలు పుట్టింది. ఎంత అదృష్టం మామ నువ్వు. ఆవుకు 5 దూడలు పెట్టినావు? 5 దూడలు వచ్చేసి ఈ ఆవు ఈ వరుస ఈ 3 ఆవులకు 5 దూడలు పుట్టినాయి. ఈ 3 ఆవులకు 5 దూడలు పుట్టినాయి. దానికి ఓకే మామ. ఈ ఆవులకు బాగాలేకపోతే డాక్టర్ ఎక్కడి నుంచి మనకు వచ్చేది? అవైలబుల్ ఉంటాడు డాక్టర్ ఇప్పుడు? ఎప్పుడైనా ఎనీ టైం వస్తాడు. ఎన్పి నుంచి హిమాంతులని ఎనీ టైం ఎప్పుడు ఫోన్ కొట్టినా వస్తాడు. గాలివిల్లో ఉన్నాడా? గాలివిల్లో కూడా ఉన్నాడు. ఇది పులికొండ దగ్గర కాబట్టి మనకు ఎక్కామని ఇక్కడ మనకు ఫోన్ పోతాను వచ్చేస్తాడు. ఓకే. ఈ షెడ్ నీకు ఎందుకు ఎలా అనిపించింది? ఈ షెడ్ వల్ల వచ్చేసి కూల్ గా ఉంటది వాతావరణం. ఎప్పుడు ఆవులకు వచ్చేసి హీట్ ఉండకూడదు. అంటే నువ్వు మొత్తానికి ఈ ఆవుల కోసమే ఇది ఆవుల కోసమే వేసినాను. ఈ ఆవుల పెంపకానికి కోసమే షెడ్ వేసినా. మంచి నిర్ణయం తీసుకున్నావు నిజంగానే. చల్లగా ప్రశాంతంగా సూపర్ గా ఉంటుంది ఇక్కడ. ఒకసారి మా ఆవులు పిండుతాండి అట్లా వచ్చి చూడు. దాదాపు ఈ 4 ఆవులు మనకు 20-25 లీటర్లు మనకు పాలు ఇస్తున్నాయమ్మా. 20-24 లీటర్లు పాలు ఇస్తాయి. 24-25 అనుకో. ఇక్కడికి వచ్చి వాళ్ళు తీసుకొని పోతా అంటారు. ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు. మనం డైరీకి వేస్తాం పాలు. డైరీకి 2 చేస్తాను నువ్వు? సేల్ చేస్తాను, డైరీకి వేస్తాను. మనకు డైరీలో మంచి రేట్ ఉంటుంది మామ? మనకు అనుకూలంగా రేట్ ఉంటుంది? డైరీలో వచ్చేసి 34, 35, 36 వరకు నడుస్తా ఉంటారు. అప్ అండ్ డౌన్. వీళ్ళకి బయట ఇంత ముందు 42 అట్లా ఉంటుంది. ఈ టైంలో వచ్చేసి 36 కాడి నుంచి 34 వరకు నడుస్తుంది. ఇప్పుడు బయట ఎంత అమ్ముతానమ్మా లీటర్? ఇప్పుడు వచ్చేసి బయట వచ్చేసి 40 రూపాయలు. బయట ఊర్లో వాళ్ళకి 40 రూపాయలు అంతేలే ఫ్రెష్ గా. ఎందుకంటే మనం నీళ్ళు కూడా లేకుండా చిక్కగా కరెక్టే 40 తీసుకోవచ్చు మనం. చూసారా, ఒక రైతు పంట వేస్తాడు, 4-5 రకాల పంట తీస్తాడు. ఈ ఆవుల పెంపకం నిజంగానే ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా ఇలాంటి మంచి పని చేసుకోండి. స్వతహాగా ఒకరి కిందికి పనికి పోకుండా ఇంకా మంచిగా ఆలోచించి ఇలాంటి పని చేసుకుంటే మనకు ఎవరి దగ్గర కూలి పని కానీ మిగతా పనులకు పోకుండా ఈ పని చాలా మంచిదని నేను కోరుకుంటాను. ఇంకోటి విషయం ఏమంటే మనకు ఒక ఆవుకు కాదు కానీ ఆవులు ఇట్లా షెడ్ వేసుకుని ఆవులు పెట్టుకొని ఉంటున్నా ఆవుకు వచ్చేసి 1 లక్ష రూపాయలు, 1,40,000 అట్లా లోన్ షెడ్కి వస్తుంది. ఆవులకి ఇస్తాను. ఏ బ్యాంకు? గ్రామీణ బ్యాంక్ ఇస్తారు. గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు ఆవులకు లోన్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం కొత్తగా ఎవరికన్నా ఈ ఆవుల పెంపకం మీరు చేయాలనుకుంటే కన్నా మనకు గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు ఆవులకు కూడా లోన్లు ఇస్తాను. మినిమం 1,00,000-1,50,000 నుంచి మనకు ఈ లోన్లు మనకు సదుపాయంలో కలిగింది. ఖచ్చితంగా కొత్తగా మీరు ట్రై చేయాలనుకుంటే ఈ ఆవుల పెంపకం ట్రై చేసి నెలకు 70 నుంచి 60-70 మధ్యలో మీరు ఇన్కమ్ అనేది చూడొచ్చు. ఇతను కూడా దాదాపు 10-15 సంవత్సరాలు కోవిడ్లో ఉండి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మమ్మీ నీకు అంటే కోవిడ్లో బాగుంది, ఇక్కడ బాగుందా? కోవిడ్ పైన ఇక్కడే బాగుంది. ఇక్కడ ఆయన మాటల్లో వచ్చి బయట దేశాలుగా పోయేవాళ్ళు అనకన్నా ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే స్వతహాగా సొంత పని, ఇది సేమ్ సొంత పని లాంటిది. ఇది కూడా ఒక భార్యాభర్త అయితే ఈ 4-5 ఆవులు పెంచుకొని ప్రశాంతంగా జీవనం అయితే గడపచ్చు అనేది నా మంచి ఆలోచన. ఇప్పుడు మనం చూస్తున్న చేను వచ్చి వేరుశెనగ. ఈ వేరుశెనగలు చాలా రకాలు ఉన్నాయి. K6 అంటారు, లేపాక్షి అంటారు, చాలా రకాలుగా ఉన్నాయి. ఈ చేనగల అనే వ్యక్తి అది అక్కడ చూస్తున్నారు కదా, పంజా కట్టుకొని ఆయనది ఈ చేను.
ఈ రాయచూటి గాలివీడి పరిసర ప్రాంతాల్లో ఈ వేరుశెనగ ఎక్కువ పండిస్తారు. ఈ వేరుశెనగ దాదాపు ప్రతి రైతు ఒక 10 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు ప్రతి రైతు ఈ వేరుశెనగను మా సైడ్ పండిస్తారు అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేసినారు చూడండి. చెట్టు సైజు కూడా చాలా చిన్నగా ఉంది. మినిమం ఒక నెల ఉంటుంది లేదా ఈ చెట్టు వయసు వచ్చి కరెక్ట్గా ఒక నెల ఉంటుంది. పూలు పూసిన చూడండి ఒకసారి. ప్రతి చెట్టు చూడండి ఇక్కడ ఇంచుమించు ఒక నెల ఉంటుంది ఈ చెట్టు వయసు.